ఎక్కువ టైం లేనప్పుడు టేస్టీగా తినాలనిపించినప్పుడు ద బెస్ట్ అనమాట ఇది. ఒక ప్యాన్ లోకి నూనె తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని ఫస్ట్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కాజు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఇంకొంచెం నూనె వేసి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ కుక్కర్లో వేసిన. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా. తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్, కాజు, ఫ్రైడ్ ఆనియన్ ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను. మీరు రైస్ని కనుక నానబెట్టుకోకపోతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.